హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు రుణమాఫీకి సంబంధించి షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకు ఈ తేదీ నుంచి ఈ తేదీ లోపల ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక తేదీ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక ఏ తేదీ నుండి ఏ తేదీలోపు తీసుకున్న వారికి రుణమాఫీ అవుతుంది, మనకు ఎప్పటి నుంచి రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలు పెడుతున్నారు అనే వివరాలని కూడా ఇప్పుడే మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వివరాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో, అంటే లోన్లు 2 లక్షల రూపాయల వరకు కూడా లోన్ అనేది తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ కలిపి చెల్లిస్తున్నారో అటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తానని మన సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఇక 2 లక్షలకు సంబంధించి ఒకేసారి రుణమాఫీ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఈ తేదీ నుంచి ఈ తేదీ లోపల రుణాలు తీసుకున్న వారికి మాత్రమే ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ వర్తిస్తుందని ఇక్కడ మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఇక నోటిఫికేషన్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయబోతున్నారు. రైతులకు ఒకే దఫాలో రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి ఏపీలో వైఎస్ సర్కార్ చేసినట్లుగా ఒకే దఫాలో పూర్తి చేస్తున్నట్లు సమాచారం. రైతుల తరపున బ్యాంకులకు గ్యారంటీ ఇచ్చి ఆ తర్వాత విడతల వారీగా బ్యాంకులకు చెల్లించనున్నట్లు తెలుస్తుంది. 2023 డిసెంబర్ 7కు ముందు, ఇది గుర్తుపెట్టుకోండి, ఈ డేట్ మీరు ఖచ్చితంగా ఈ డేట్లోపు మీరు రుణాలు తీసుకుని ఉంటేనే మీకు డబ్బులు అయితే రుణమాఫీ అవుతుంది, లేకపోతే రుణమాఫీ అనేది కాదు. 2023 డిసెంబర్ అంటే గత సంవత్సరం గత నెల 7వ తేదీ వరకు కూడా తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక 2 లక్షల లోపు ఉన్న రుణాలు సుమారు 28,000 కోట్లు ఉంటాయని ప్రభుత్వం అయితే అంచనా వేసింది. కాబట్టి మీకు గత డిసెంబర్ నెల 7వ తేదీలోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద ఒకేసారి 2 లక్షల రూపాయలను ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం మాదిరి విడతల వారీగా అయితే ప్రభుత్వం అయితే రుణమాఫీ చేయదని, ఒకేసారి రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు.